ఒక చిన్న కథ చెప్తాను. దీంట్లో ఏంటంటే, మన పురాతన కాలంలో ప్రెగ్నెన్సీ వస్తే ఎలా తెలుసుకునేవాళ్ళు? అది ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్స్ అనేవి ఎలా ఇవాల్వ్ అయ్యాయి? ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ ఎలా తెలుసుకుంటాం అనే దాని గురించి తెలుసుకుందాం. సో, పాత కాలంలో ఏంటంటే, మనకి పీరియడ్స్ మిస్ అయినా, వామిటింగ్స్ ఎక్కువైనా, కళ్ళు తిరిగినట్టు అయినా కూడా ప్రెగ్నెన్సీ ఉంది అని అనుకునేవాళ్ళనమాట. అదే ఏన్షియంట్ ఈజిప్ట్‌లో ఏంటంటే, ఆడవాళ్ళని ప్రెగ్నెన్సీ డౌట్ ఉంటే కనుక వీట్ సీడ్స్ అండ్ బార్లీ సీడ్స్ మీద యూరినేట్ చేయమని అనేవాళ్ళు. సో, అవి కనుక మొలకలొస్తే కనుక అప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నట్టు. అదే వీట్ సీడ్స్ గ్రో అయితే కనుక అమ్మాయి అన్నట్టు, అదే బార్లీ సీడ్స్ గ్రో అయితే కనుక అబ్బాయి అన్నట్టు వాళ్ళు అలా డిసైడ్ చేసేవాళ్ళు. అదే గ్రీస్‌లో ఏంటంటే, ప్రెగ్నెన్సీ ఉంది అంటే గనక ఐస్ అండ్ స్కిన్ షైన్ అవుతూ ఉండేవన్నమాట. అంటే ఒక వెలుగు వచ్చేది. ఐస్, స్కిన్ కొంచెం బ్రైట్‌గా అయి షైన్ అవుతూ ఉండేది. సో, అప్పుడు వాళ్ళు ప్రెగ్నెంట్ ఏమో అని అనుకునేవాళ్ళు. కొన్నిసార్లు ఆయుర్వేదాల్లో పల్స్ టెస్ట్ చేసేవాళ్ళనమాట. పల్స్‌లో హార్మోన్స్ వల్ల చేంజెస్ ఉంటే ఆ పల్స్‌లో చేంజెస్ తెలుస్తాయి అని నాడి పట్టుకుని ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని కొంతమంది చెప్పేవాళ్ళు. కొంతమంది డ్రీమ్స్ అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి ఎక్కువగా కలలొచ్చి, ఆ కలల్లో వాటర్ కానీ, స్నేక్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఎక్కువ కనిపిస్తూ ఉంటే కనుక వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పేవాళ్ళు. అదే కొంతమంది పాతకాలంలో డెలివరీ చేసేవాళ్ళనమాట. అంటే వీళ్ళని మిడ్ వైఫ్స్ అంటారు. వాళ్ళు పొట్ట పట్టి, ఒకవేళ పొట్ట పెరుగుతుంటే, యూట్రస్ మనకి హార్డ్‌గా ఫీల్ అవుతుంటే కనుక ప్రెగ్నెన్సీ ఉందని చెప్పేవాళ్ళు. సో, ఇవి చాలా పాతకాలం. అంటే బిఫోర్ 17th సెంచురీ. సో, ఈ టెస్ట్‌లన్నీ 17th-19th సెంచురీలో మెల్లిమెల్లిగా ఇవాల్వ్ అయ్యాయన్నమాట. సో, 17th-19th సెంచురీలో ఏం చేసేవాళ్ళంటే యూరిన్‌ని టెస్ట్ చేయడం తెలుసుకున్నారనమాట. సో, యూరిన్ కలర్ చూసి డార్క్ కలర్ అయితే ప్రెగ్నెన్సీ అని, డార్క్ కలర్ లేకపోతే నాన్ ప్రెగ్నెంట్ అని డిసైడ్ చేసేవాళ్ళు. అదే ప్రెగ్నెన్సీలో షుగర్ ఉంది అంటే కూడా యూరిన్‌ని టెస్ట్ చేసి దాంట్లో షుగర్ ఉంటే ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చింది అని కూడా డిసైడ్ చేసేవాళ్ళు. ఇది 1920స్‌లో ఇంకా ఎవాల్వ్ అయింది. సో, ఈ యూరిన్‌ని తీసుకొని ర్యాబిట్స్, మైస్‌లో ఇంజెక్ట్ చేసేవాళ్ళనమాట. ఇంజెక్ట్ చేసినప్పుడు వాళ్ళ ఓవరీలో ఏమైనా చేంజెస్ ఉంటే ప్రెగ్నెన్సీ ఉంది అని డిసైడ్ చేసేవాళ్ళు. మనకి హోమ్‌లో చేసుకునే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ అనేవి 1970లో వచ్చాయన్నమాట. సో, ఇలా సైన్స్ ఎవాల్వ్ అయ్యి ఇప్పుడు మనకి హోమ్‌లో ఈజీగా అవైలబుల్ అయ్యే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ వచ్చాయన్నమాట. దీంట్లో మనం ఎర్లీ మార్నింగ్ యూరిన్ శాంపిల్ వేస్తే మనకి 2 లైన్స్ కనిపిస్తే ప్రెగ్నెన్సీ ఉన్నట్టు. ఇది ఎందుకంటే మనకి బాడీలో ఉన్న బీటా హెచ్‌జీ లెవెల్స్ అన్నమాట. ఈ బీటా హెచ్‌జీ లెవెల్స్ వల్ల మనకి యూరిన్ టెస్ట్‌లో 2 లైన్స్ వస్తే ప్రెగ్నెన్సీ ఉన్నట్టు చెప్పొచ్చన్నమాట.